ఓం శ్రీ గణేశాయ నమః. మిత్రులారా, మీరు సింహ భవిష్య యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారు. సింహ రాశి, ముందుగా నేటి పంచాంగం గురించి తెలుసుకుందాం. ఈరోజు డిసెంబర్ 13, 2023 బుధవారం, మార్గశీర్ష మాసంలోని శుక్లపక్షం ప్రతిపద తిథి జ్యేష్ఠ నక్షత్రంలో సూల్ అనే యోగం ఏర్పడుతోంది. ఈరోజు అభిజిత్ ముహూర్తానికి సమయం ఉండదు. రాహుకాలం మధ్యాహ్నం 12:15 నుండి 1:32 వరకు ఉంటుంది. రాహుకాలంలో ఎటువంటి శుభ కార్యాలు చేయవద్దు, ఆటంకాలు ఉండవచ్చు. దిశ సూల్లో ఉత్తర దిశ గురించి ప్రస్తావించబడింది. ఈ రోజు పొరపాటున కూడా ఉత్తరం వైపు ప్రయాణించవద్దు. సింహరాశివారు, పని పరంగా ఈ రోజు మంచి రోజుగా ఉంటుంది. మీరు తొందరపడి ఏ పని చేయకుండా ఉండాలి, లేకపోతే సమస్యలు తలెత్తవచ్చు. మరియు కుటుంబ సభ్యుల అవసరాలపై పూర్తి శ్రద్ధ వహించండి, లేకపోతే వారు మీపై కోపం తెచ్చుకోవచ్చు. మీ పని ఏదైనా సకాలంలో పూర్తి కాకపోయినా మీరు ఓపిక పట్టవలసి ఉంటుంది. మీరు వ్యాపారం గురించి కొంచెం ఆందోళన చెందుతుంటే, మీరు దానికోసం అనుభవజ్ఞుడైన వ్యక్తితో మాట్లాడవచ్చు. ఈ రోజు మీరు ఇతరులను విశ్వసించవలసి ఉంటుంది. అది మీకు సన్నిహితులు లేదా స్నేహితురాలు కావచ్చు, మరియు మీ భవిష్యత్తుపై గొప్ప ప్రభావాన్ని చూపే కొన్ని ప్రత్యేక పనిలో అతను మీకు సహాయం చేస్తాడు. ఆ వ్యక్తిపై విశ్వాసం ఉంచుకోండి. మీరు మీ స్వంత వైపు నుండి విశ్వాసం యొక్క చొరవ తీసుకోవాలి. మీరు మీ సంబంధాన్ని నిర్వహించాలనుకుంటే ఈ రోజు ఉత్తమ రోజు. మీ కుటుంబంలో మిమ్మల్ని మీరు వ్యక్తపరచండి. మీ గ్రహాల స్థితి కారణంగా మీలో సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ఇది మీ కుటుంబాన్ని సంతోషపరుస్తుంది. ప్రియమైన వారితో జరుపుకోవడానికి ఈ రోజు గొప్ప రోజు. మీ శ్రద్ధ మరియు శ్రద్ధను చూపించడానికి మీ కుటుంబంతో సమయాన్ని వెచ్చించండి. మీ ఈ వ్యక్తీకరణలను చూసి వారు చాలా సంతోషిస్తారు. ఈ రోజు మీరు ఒకే విధమైన ఆసక్తి ఉన్న వ్యక్తులతో లేదా ఇలాంటి వ్యాపారం చేసే వారితో సంభాషణలు జరుపుతారు. మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మరియు ఇతరులను ప్రోత్సహించాలి, తద్వారా వారు కూడా మీకు ప్రతిఫలంగా మద్దతు ఇస్తారు. మీరు ఆ వ్యక్తుల నుండి ఎక్కువ ఆశించకూడదు, ఎందుకంటే విషయాలు నెమ్మదిగా తెరుచుకుంటాయి మరియు ప్రజలు కొత్త విషయం లేదా వ్యక్తిని విశ్వసించడానికి సమయం పడుతుంది. పనిలో వైఫల్యం మీ పరిస్థితిని లేదా మీ ఉద్యోగ స్థలాన్ని విశ్లేషించేలా చేస్తుంది. తాత్కాలిక సవాలు మీ ఇమేజ్ను దెబ్బతీయనివ్వవద్దు. మరొక ఆదాయ వనరు మీకోసం వేచి ఉంది. మీ అంతర్దృష్టిని అనుసరించండి మరియు స్వీయహాని ప్రవర్తనను నివారించండి. ఈ రోజు మీ గంభీరత మరియు ఆలోచన లోతును ప్రతిబింబిస్తుంది. మీ అంతర్గత బలం కారణంగా మీరు ఈ రోజు భిన్నంగా ఉంటారు. ఈ రోజు మీరు ఇతరులకు సేవ చేయాలనే బలమైన కోరికను కలిగి ఉండే అవకాశం ఉంది. అధిక పనిని నివారించండి మరియు మీకోసం సమయాన్ని వెచ్చించండి. ఈ సమయంలో మీరు మీ రూపాన్ని మార్చడం గురించి చాలా ఉత్సాహంగా ఉంటారు. దీనితో పాటు ఫోన్ కాల్స్ మరియు ప్రయాణాలు మిమ్మల్ని మరింత బిజీగా ఉంచుతాయి. మీరు జీవితంలోని ప్రతి ఆనందాన్ని ముక్తకంఠంతో స్వాగతిస్తున్నారు. అహంకారాన్ని విడిచిపెట్టి ప్రతి నిర్ణయం తీసుకోండి, ప్రతిదీ మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మీ కోరిక ఇతరులకు సేవ చేయడమే. మీరు మీ ప్రేమికుడితో చాలా శృంగారభరితమైన మరియు ఉత్సాహభరితమైన క్షణాలను అనుభవిస్తారు. డబ్బుకు సంబంధించిన విషయాలను మీ ప్రేమకు దూరంగా ఉంచండి. డబ్బు జీవితానికి అవసరం, కానీ మీరిద్దరూ కలిసి కృషి చేస్తే మీ కోరికలన్నీ నెరవేరుతాయి మరియు మీ భాగస్వామి కూడా మీ కోరికల చెట్టును వర్ధిల్లేలా చేస్తుంది. మీ ఉద్యోగంపై ఎక్కువ శ్రద్ధ వహించండి మరియు అక్కడ మరియు ఇక్కడ సంచరించవద్దు. మీ నిజాయితీ మరియు కృషి మీ గుర్తింపు. ఇది మిమ్మల్ని ఇతర వ్యక్తుల నుండి భిన్నంగా చేస్తుంది. మీ స్వీయ విలువను అంచనా వేయడం ద్వారా మీరు పని చేసే విధానాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఈ రోజు మీ కుటుంబంతో గడపడం మర్చిపోవద్దు. ఈ రోజు మీరు ఎలాంటి వ్యక్తి అని ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నారు. ఈ రోజు మీరు కొన్ని అద్భుతమైన ఫలితాలను ఇవ్వడం ద్వారా అందరినీ ఆకట్టుకుంటారు. ఇతరులకు సేవ చేయాలనే కోరిక మిమ్మల్ని ఇతరులకు భిన్నంగా చేస్తుంది.
మిమ్మల్ని మీరు చాలా బిజీగా ఉంచుకోకండి మరియు మీ కోసం కొంత సమయం కేటాయించండి. మీ అభిరుచులు మరియు ఇష్టమైన పనులను చేయడం మర్చిపోవద్దు. వివాదాస్పదమైన ఏదైనా సమస్య ఈ రోజు చర్చల ద్వారా పరిష్కరించబడుతుంది. డబ్బు సంబంధిత కార్యకలాపాలు సానుకూలంగా ఉంటాయి. ఇది మీకు శారీరకంగా మరియు మానసికంగా సానుకూల అనుభూతిని కలిగిస్తుంది మరియు మీ సృజనాత్మక మరియు ఆసక్తికరమైన పనిలో కొంత సమయం గడపడం ద్వారా మీరు ఉల్లాసంగా ఉంటారు. మీ మనస్సులో తలెత్తే ప్రతికూల ఆలోచనలను నియంత్రించండి, లేకపోతే మీ మానసిక స్థితి ప్రభావితం కావచ్చు. ఇంట్లో అతిగా ఖర్చు పెట్టే పిల్లల ధోరణిని అరికట్టడం చాలా ముఖ్యం. సెంటిమెంట్కు బదులుగా ఆచరణాత్మక విధానాన్ని కలిగి ఉండండి, లేకుంటే వ్యక్తులు మిమ్మల్ని సద్వినియోగం చేసుకోవచ్చు. వ్యాపార దృక్కోణం నుండి పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. ఏదైనా కొత్త పథకం లేదా ప్రణాళికపై పనిచేయడం ఈ సమయంలో హానికరం. మీరు ఏదైనా ఆస్తి సంబంధిత డీల్ చేయవలసి వస్తే అధిక లాభాలను ఆశించకండి మరియు పేపర్లు మొదలైన వాటిని క్షుణ్ణంగా తనిఖీ చేయండి. భార్యాభర్తల మధ్య సఖ్యతలో కొంత గొడవలు వచ్చే అవకాశం ఉంది. ఇది కుటుంబ వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. పనికిరాని ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండండి. అయోమయ స్థితి నుండి విరామం తీసుకోండి మరియు మీ శారీరక మరియు మానసిక శ్రేయస్సును జాగ్రత్తగా చూసుకోండి. పూర్తిగా విశ్రాంతి తీసుకోవడానికి లేదా ఒంటరిగా ఉండటానికి కూడా అవకాశం ఉంది. మీరు ప్రస్తుతం ఆధ్యాత్మిక సంబంధాలపై ఆసక్తి కలిగి ఉండవచ్చు. మీ ధైర్యాన్ని విశ్వసించండి మరియు మీ మనస్సాక్షిని వినడం మర్చిపోవద్దు. మీరు ఏమి చేసినా లేదా మీరు ఎక్కడికి వెళ్ళినా సాఫల్య భావన మీతో ఎల్లవేళలా ఉంటుంది. ఈ రోజు మీ ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది మరియు వినయం మీకు ముందుకు సాగడానికి సహాయపడుతుంది. మీరు ఎలాంటి సమస్యను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. మీరు వేసే చిన్న అడుగులు కూడా గొప్ప భవిష్యత్తుకు నాంది. అకస్మాత్తుగా తెగిపోయిన సంబంధం మిమ్మల్ని కలవరపెడుతుంది, కానీ నిరాశ చెందకండి. ప్రతి కలను నెరవేర్చడంలో మీకు సహాయపడే వ్యక్తిని త్వరలో మీరు కలుస్తారు. మీ దృష్టిని స్పష్టంగా ఉంచండి మరియు మీ షోనా కోసం మీరు చేసే చిన్న చిన్న పనులు జీవితంలో కొత్త ఉత్సాహాన్ని తెస్తాయి. ఈ రోజు మీరు ఎక్కడికి వెళ్ళినా విజయం మీ వెంటే ఉంటుంది. మీ భాగస్వామి మీ నుండి చాలా అంచనాలను కలిగి ఉంటారు మరియు వాటిని నెరవేర్చడానికి మీరు మీ అన్ని ప్రయత్నాలను కూడా చేస్తారు. మీ విశ్వాసం మీ సంబంధానికి రంగులు వేయడంలో మ్యాజిక్ లాగా పనిచేస్తుంది. సంబంధం కొత్తది అయితే దానికి అదనపు సమయం ఇవ్వండి. ఈ రోజు మీరు మీ స్వంత వినోదం మరియు ఆనందం కోసం సమయాన్ని వెచ్చిస్తారు. మీకు కొత్త గుర్తింపును అందించే కొన్ని రహస్య సంబంధం లేదా పని కూడా మీ కోసం వేచి ఉంది. మీ వృత్తిలో ఎదురయ్యే సమస్యలను పోరాటం ద్వారా అధిగమించవచ్చు. ఈ రోజు మీరు ఏమి చేసినా లేదా ఎక్కడికి వెళ్ళినా మీకు మంచి అనుభూతి కలుగుతుంది. ఏదైనా ప్రత్యేకంగా చేయడానికి లేదా ఏదైనా అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడానికి ఈ సమయాన్ని ఉపయోగించండి. ఈ రోజు మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు కానీ వినయంగా ఉంటారు, తద్వారా ప్రజలు మిమ్మల్ని అభినందిస్తారు మరియు అర్థం చేసుకుంటారు. ఈ రోజు మీరు ప్రతి పనిలో విజయం సాధించే అవకాశం ఉంది. మీరు పనిపై దృష్టి పెట్టకపోతే పొరపాట్లు జరగవచ్చు, దాని కారణంగా పని మళ్లీ చేయవలసి ఉంటుంది. సమయం వృధా కావడం వల్ల ముఖ్యమైన పనులు అసంపూర్తిగా మిగిలిపోవచ్చు. మీ పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆగ్రహాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు మీ తప్పులను గ్రహిస్తారు. ప్రతి పని మీ ఇష్టప్రకారమే జరగాలని పట్టుబట్టవద్దు. మీ వల్ల కుటుంబంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోండి. కెరీర్ వ్యాపారంలో రొటీన్ మెరుగ్గా ఉంటుంది. విజయ పతాకం ఉన్నతంగా ఉంటుంది. ముఖ్యమైన ప్రయత్నాలను నిర్వహిస్తారు. ప్రణాళికలను ముందుకు తీసుకెళ్తామన్నారు. అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటారు. ఆశించిన ఫలితాలతో ఉత్సాహంగా ఉంటారు. దీనితో పాటు ఈ రోజు మీ శుభదిశ పశ్చిమం. ఖచ్చితంగా ఈ రోజు పడమర వైపు వెళ్ళండి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 7. ఈ రోజు గాయత్రీ మంత్రాన్ని పఠిస్తే సమస్యలు తొలగిపోతాయి.